పవన్ కళ్యాణ్ పుత్రుడు శంకర్‌కి తగిలినటువంటి గాయాలకు సంబంధించి ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో తగిలిన గాయాలకు సంబంధించి ఒక పక్కన స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించడంతో పాటుగా ఏదైతే ఇటు పక్కన రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు, లోకేషు, జగన్మోహన్ రెడ్డి, అట్లాగే పలువురు మంత్రులు మాట్లాడటం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయాణమయ్యారు. అదే సందర్భంలో తను చెప్పుకొచ్చారు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడమే సమస్యకు కారణమైందని. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నటువంటిది వైద్యులు ధృవీకరించారు. బ్రాంకోస్కోపీ చేస్తున్నారు ఊపిరితిత్తుల్లో పొగ చేరినటువంటి నేపథ్యంలో. అక్కడ నేను ఆల్రెడీ మార్నింగే విజువల్తో సహా పెట్టాను. అక్కడ ఎలాగ ప్రమాదం జరిగింది, ఒకళ్ళు చనిపోయారన్నటువంటిది కూడా. 30 మంది చిన్నారులు గాయపడటం అన్నటువంటిది ఆవేదన కలిగించినటువంటి అంశం. ప్రాణాలకు తెగించి చిన్నారుల్ని భవన నిర్మాణ కార్మికులు కాపాడారు. అదే సందర్భంలో సింగపూర్లో వేసవి శిక్షణా తరగతులకు వెళ్ళారన్నటువంటిది ఇక్కడ చెప్పుకొచ్చినటువంటిది. ఇది అక్కడ చదువుతున్నారంటే వేసవి శిక్షణా తరగతులకు వెళ్ళారన్నటువంటిది. అగ్ని ప్రమాదానికి సంబంధించి అరకు పర్యటన ముగించుకుని వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితిని గమనించి అటు చిరంజీవి గారు, అలాగే చిరంజీవి గారి సతీమణి అందరూ కూడా కలిసి వెంట వెళ్ళారు. ప్రస్తుతానికైతే ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాణాపాయం తప్పింది అన్నటువంటిది వైద్యులు ధృవీకరించారు.